హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం లెవెల్ 1 నుంచి లెవెల్ 2 అనేదంటే మనం లెవెల్ 2కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మనం లెవెల్ 1లో అనేది క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ పాస్వర్డ్ అనేది మనకి డాష్ అనే లొకేషన్ అనేది వస్తుంది జరిగింది. సో డాష్ అనే ఫోల్డర్లో ఉందని చెప్పేసి అంటున్నారు, అంటే ఫైల్ అనేది ఉందంటున్నారు. సో ఒకసారి మనం అనేది టెర్మినల్లోకి వెళ్ళి, సో మీకనే తెలుసు కదా, ఎస్ఎస్హెచ్ ఏదైతే నెంబర్ లెవెల్ అని ఉందో ఆ లెవెల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకనేది పాస్వర్డ్ అని అడుగుతుంది. సో లెవెల్ 1 పాస్వర్డ్ మనం లాస్ట్ వీడియోలో చేసాం కాబట్టి నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని అనేది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం అనేది టెర్మినల్ అంటే బండిత్ లెవెల్ 1 యొక్క దాని సిస్టమ్ అనేది యాక్సెస్ అనేది చేస్తాం జరిగింది. సో ఇప్పుడు మనం ఇందులో ఎల్ఎస్ అనేది యూజ్ చేసి లిస్ట్ ఆఫ్ కమాండ్స్ వస్తే, సో మనకి ఇక్కడ చెప్పినట్టు ఫైల్ వచ్చేసరికి ఐఫోన్ అని చెప్పేసి ఉంది. సో ఐఫోన్ డాష్ ఫైల్ ఇది. సో డాష్ ఫైల్ని నార్మల్ క్యాట్ అనే కమాండ్ తోటి యూజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సో ఎలాంటి రిజల్ట్స్ అనేది చూపించదు. సో దీన్ని 2 టైప్స్ కింద, అంటే 2 మెథడ్స్ ద్వారా అనేది మనం దీని అనేది ఇందులో ఉన్న కంటెంట్ అనేది చూడొచ్చు. యాక్చువల్గా డాష్ ఫైల్ అనేది లినక్స్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది డినోట్ అనేది చేస్తుంది. ఇదేంటంటే స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అనేది డినోట్ అనేది చేస్తుంది. సో దీన్ని మనం ఇలాంటి యొక్క దాంట్లో ఉన్న కంటెంట్ని వ్యూ చేయాలంటే క్యాట్ రీడైరెక్ట్ చేయాలి, అంటే లెస్ దెన్ సింబల్ ఐఫోన్ అనేది పెట్టి ఎంటర్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది చూపిస్తుంది, అంటే అందులో ఉన్న కంటెంట్ అనేది చూపిస్తుంది. సో ఇది లెస్ దెన్ సింబల్ అనేది రీడైరెక్ట్ సింబల్. సో దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాము. సో సెకండ్ మెథడ్ వచ్చేసరికి, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి క్యాట్ అని యూజ్ చేసి ఫుల్ పాత్ అనేది ఇవ్వాలి. సో ఇది వచ్చేసరికి కరెంట్ పాత్లో ఉంది కాబట్టి ఫుల్ పాత్ అనేది ఇచ్చి ఐఫోన్ అనేది కొట్టినా సరే మనకి ఇలా సేమ్ అనేది కంటెంట్ అనేది వస్తుంది జరిగింది. సో 2 విధాలుగా అనేది, అంటే 2 టైప్స్ కింద అనేది 2 మెథడ్స్గా మనం అనేది ఇలాంటి యొక్క ఫైల్స్లో ఉన్న కంటెంట్ అనేది చూడొచ్చు, రైట్. సో దీన్ని మళ్ళీ మనం కాపీ చేసుకొని ఓకే దీన్ని క్లియర్ చేసేస్తాం. దీని నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను ఈ సిస్టమ్ నుంచి. సో నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 2కి పెట్టాం కాబట్టి, సో ఇది మొత్తం అదే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మన లెవెల్స్ చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ 1, 2 అనేది లెవెల్స్ అనేది చేంజ్ చేయాలి. సో మనం సెకండ్ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి సెకండ్ లెవెల్ యూజ్ చేసి ఇప్పుడు పాస్వర్డ్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి పాస్వర్డ్ అనేది పేస్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాం, రైట్. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ ఎల్ఎస్ అనేది టైప్ చేస్తే, సో ఇప్పుడు ఇది స్పేసెస్ ఇన్ దిస్ ఫైల్. సో ఇది కొంచెం డిఫరెంట్ మళ్ళీ, ఎందుకంటే ఇది మొత్తం అంతా కలిపి ఒకటే ఫైలు. బట్ ఇందులో మనకి ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, స్పేసెస్ ఉన్నప్పుడు కూడా ఫైల్ని మనం చూడాలని చెప్పేసి అంటే కొంచెం డిఫరెంట్గా అనేది యూజ్ చేస్తాం జరుగుతుంది.